రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి అదృష్టం ఎట్లా ఉండబోతుంది, అనుకూల దైవం ఎవరు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. గురుగారు, మీనరాశి ఎట్లా ఉండబోతుంది? వాళ్ళకి ఇదేమైనా ఆపత్కల పరిస్థితి లేదంటే అదృష్టం తెచ్చిపెట్టే కాలమా? ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. జయ సమ్మక్క సారక్క తల్లి కనక దుర్గమ్మ తల్లి అమ్మవారి అనుగ్రహం. ఈ ఒక్క మీనరాశి గల వాళ్ళు, ఈ మీనరాశి గల వాళ్ళకి అనుకూలత, ఆదాయం రెండు సమానంగానే ఉంటుంది. అయితే చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా, ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని సర్దుకుపోయే ఆలోచనలు ఉన్నాయి. కుటుంబ పరంగా మాత్రానికి వాళ్ళకి అవగాహన తక్కువ. అదేవిధంగా ఆదాయం విషయంలో కూడా సంపాదించే యోగ బలంలో ఒక 2% ఖర్చు ఎక్కువగా పెడుతుంటారు. తర్వాత వీళ్ళు సంపాదించే ప్రయత్నానికి కంటే వీళ్ళకి అవమానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. రాజపూజితం అనేది 10 మందిలో ఒకరు మంచిగా ఆలోచించే వాళ్ళు తక్కువ. అదేవిధంగా వీళ్ళకి కళ్యాణ స్థితి అనేది చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారు. ఎన్ని విధాలుగా సంబంధాలు చూసినా కూడా కళ్యాణం అనుకూలత ఉండదు. ఇక వస్తుందిలే, ఈ సంవత్సరమైనా జరుగుతుందిలే అనుకుంటారే తప్ప అది దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటుంది. అట్లా ఎన్నో సంబంధాలు చూసి ఉంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా అదేవిధంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని చికాకులు కలుగుతూనే ఉన్నాయి. ఎన్ని విధాలుగా చేసినా కూడా వాళ్ళకి మనశ్శాంతి కలగట్లేదు, అనుకున్న పని జరగట్లేదు. అంటే వాళ్ళ మీద ఇష్పనేత్రం అనేది పడిపోయింది. ఈ ఇష్పనేత్రం వల్ల కొన్ని పనులు జరగవు. వీళ్ళకి ఆరోగ్య సమస్యలు, మానసికమైన ఆలోచనలు, కొన్ని ఇబ్బందులు, కళ్యాణ ఫలితాలు కొన్ని దూరం అవుతుంటాయి. ఆదాయమైన సంకల్పాలు కూడా వచ్చినట్టుగా దూరం అవుతుంటాయి. వచ్చిన దాన్ని మిగలబెట్టుకునేది తక్కువ, పోయేదాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఖర్చు పెట్టే విధానాన్నే ప్రయత్నిస్తుంటారు. అదేవిధంగా వీళ్ళకి వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మంచి భవిష్యత్తు అనేది వీళ్ళకి పౌర్ణమి నుంచి యోగ బలం ఉంది. రాబోయే పౌర్ణమి, ఈ పౌర్ణమిలో మంచి యోగ బలం అనేది కూడుకుంటుంది. ధనధాన్యం అనేది ఏర్పడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, ఆరోగ్య బలం ఏర్పడుతుంది. అనుకున్న పనులు కూడా ఎటువంటి చిక్కులు ఉండవు. సో ఈ కష్టకాలంలో దైవ బలం ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది? వీళ్ళకి ఈ కష్టకాలంలో దైవ బలాన్ని సంకల్పం చేయాలి అనుకుంటే వీళ్ళు అమ్మవారిని పూజించాలి. అది ఏ దేవత అయినా పర్వాలేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తే వీళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఉంది. అసలే కష్టకాలం అంటున్నారు, మరి ప్రయాణాల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ప్రయాణాలు వీళ్ళకి ఏమైనా కలిసి వస్తాయి? వీళ్ళకి రాశిగల్ల వాళ్ళకి ప్రయాణాలు కలిసి వచ్చే యోగ బలం ఉంది. కానీ అట్లంటే వీళ్ళకి దూర ప్రయాణాలు చేసేదాని వల్ల కొన్ని ఆటంకాలు ఉంటాయి. దగ్గరపాటులో ప్రయాణాలు అయితే పర్వాలేదు, అది కూడా మన 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 కుటుంబానికి మనకి ఏదన్నా మంచి జరిగే అవకాశం అయితేనే ఆ ప్రయాణం చేయాలి, లేకుంటే అనవసరం ఆ ప్రయాణం. ఆ ప్రయాణంలో చేసినా కూడా అవమానాలు, కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు కలుగుతాయి. తెలివితోనే ప్రయత్నం చేయాలి. పిలిచారు కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళమ్మడి పోతే వాళ్ళ మీద ఉన్న ప్రభావాలు కూడా వీళ్ళకి జరిగే చికాకులు కూడా అంటుకునేవి కూడా ఉంటాయి. అది ఎన్నో విధాలుగా ఉంటాయి, దారి తీస్తుంటాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. తర్వాత వీళ్ళకి ఉద్యోగ రీతిలో కూడా అనుకూలత ఉంది. ఎటువంటి కష్టంలో ఉన్నా కూడా వీళ్ళ ఉద్యోగాల గురించి ఎదుగుతూ దొరక్కోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు గత సంవత్సరం నుంచి. కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వాళ్ళకి ఉద్యోగం అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా మంచి పొజిషన్లో నిలబడతారు. డబ్బును సంపాదించే యోగ బలం కూడా వీళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. డబ్బును నిలబెట్టుకుంటారు, ఆదాయాన్ని సంపాదిస్తారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కానీ కాకపోతే కుటుంబంలో కలహాల వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదు. వాడికి బయటికి వెళ్ళిపోతుంటాడు 24 గంటలు. దానివల్ల అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఐక్యతా బలం తక్కువగా ఉంటుంది. తర్వాత సంపాదన విషయంలో తక్కువగా ఉంటుంది. ఆదాయం విషయంతో పాటు వీళ్ళకి ఒక సంకల్పమైన బతుకుదెరువు అనేది చేసే దాంట్లో ముందుకు రాలేరు. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. జరిగిన దాంట్లో కూడా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా వీళ్ళు దాన్ని దాటుకుంటూ వచ్చేంత శక్తి వీళ్ళ దగ్గర ఉంది. సో కోర్టు సమస్యలు మళ్ళీ కొత్తవి ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉంటాయా, లేదంటే ఉన్న వాటి నుంచి బయటపడే పరిస్థితి? కోర్టు సమస్యలు అంటే వాళ్ళకి చాలా వరకు ఉన్నాయి. ఈ సమస్యలకి ఎన్నో సంవత్సరాలుగా పడిగాపులు కాచుకుంటూ కూర్చుంటారు మంచి పరిష్కారం కోసం. వాళ్ళకి ఆ పరిష్కారం అందకుండా డబ్బు ఖర్చు అవుతూ మానసికంగా నలిగిపోతుంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఉంది. దాంట్లో కోర్టు సమస్యలు నెగ్గుతారు. అది విడాకుల విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, ఇంకే సంథింగ్ ఏదో ఒక విషయంలో కావచ్చు, కోర్టు సమస్యలు ఉంటాయి. వీళ్ళకి అన్ని సమస్యలకి పరిష్కారం అయ్యే అవకాశం కూడా వీళ్ళకి ఉంది. కానీ ఏ విషయాన్నైనా సరే వీళ్ళు సంపూర్ణంగా చేయగలుగుతారు. ధైర్య సాహసాలు ముఖ్యం వీళ్ళకి. తర్వాత వీళ్ళు
ప్రతి ఒక్క సంకల్పం ప్రకారం ప్రతి ఒక్క శనివారం రోజు వెంకటాచలపతిని పూజించాలి. వెంకటరమణ్ణి పూజిస్తే ఆయన ముక్కోట దేవుడు. ఆయన సంకల్ప ప్రకారం అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఆదాయం కానీ, ఖర్చు కానీ, డబ్బు సంపాదన కానీ, తర్వాత వీళ్ళు చేసే విధానంలో బ్రతుకు తెరువులో కానీ, వృత్తిపరంగా కూడా వీళ్ళకి మంచి భవిష్యత్తు వస్తుంది. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సంపూర్ణమైన భవిష్యత్తు అందుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలో ఉండి ఎవరికైనా ఉంటే ఆ ఒక్క వాళ్ళకి మేము ఖచ్చితంగా పరిష్కారం అందిస్తాను. అదేవిధంగా మీకు మంచి భవిష్యత్తును అందించేసి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మా అమ్మవారి సంకల్ప ద్వారాగా మీకు మంచి రెమెడీస్ కూడా చెప్తాను. ఒక్కసారి నన్ను కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు మంచి భవిష్యత్తును అందిస్తాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం కటకట నహారాయణ. ఓం పరమాత్మ జగత్ప్లాకరాయ బ్రహ్మహరాయ శ్రీ గుణాత్మ సర్వకవిత దర్శయ దత్తాత్రేయ నమదంతుని సిద్ధు గురు